ఆ రోజు రాత్రి అక్కడ గడిపిన తర్వాత రోజు ఉదయం లేచి అనుష్ఠానాలు పూర్తి చేసుకుంటే గంగా నదిని దాటాలనుకున్నా. గంగా సరయు ఈ రెండు నదులు కలిసేటటువంటి ప్రదేశం అండి. ఆ గంగా నదిని దాటాలి, దక్షిణం వైపుకు వెళ్ళాలి. నావను ఒక దాన్ని సిద్ధం చేశాక ఋషులు, అయ్యా ఈ నావను ఎక్కండి, పొద్దు పోకుండా మీరు ఈ యొక్క నదిని దాటండి, ఎందుకంటే మీరు వెళ్లాల్సిన దూరం చాలా ఉన్నది, చీకటి ప్రాంతం, వచ్చేది కీకారణ్యం, కాబట్టి మీరు ముందుగా వెళ్తే ఆ అరణ్యాన్ని దాటగలుగుతారు, కాబట్టి మీరు ఈ యొక్క పడవని ఎక్కండి అని పడవని ఎక్కించారు. నది మీద వెళ్తోంది పడవ. విశ్వామిత్రుడు, లక్ష్మణస్వామి, రామచంద్ర ప్రభు కూర్చున్నారు పడవలో. వెళ్తూ ఉండగా ఒక గొప్పదైనటువంటి శబ్దం వచ్చింది నదిలో నుంచి. రాముడు అడిగాడు విశ్వామిత్రుడిని, అయ్యా ఇంతటి శబ్దం వస్తోంది ఈ నదిలో నుంచి, ఏమిటి దీనికి కారణం అని అడిగితే విశ్వామిత్రుడు చాలా మంచి ప్రశ్న అడిగావు రామా. కైలాస పర్వతం దగ్గర హిమవత్ పర్వత ప్రాంతంలో బ్రహ్మగారు తన మనస్సు ద్వారా ఒక సరస్సును సృష్టించారు. ఆ సృష్టించిన సరస్సు పేరు మానస సరస్సు అని పేరు. దాన్ని బ్రహ్మ సరస్సు అని కూడా పిలుస్తారు. దాన్ని ఆ సరస్సు నుంచి ఒక నది పాయ ఉద్భవించింది. అది మీ యొక్క అయోధ్య పట్టణాన్ని చుట్టుకుని ప్రవహిస్తూ ఇంత దూరం వచ్చి ఇక్కడ గంగా నదిలో కలుస్తోంది. అందువల్ల సరస్సు నుంచి పుట్టినటువంటి నది కాబట్టి దానికి సరయూ నది అని పేరు వచ్చింది. ఈ సరయూ నది ఈ గంగా నదిలో కలిసేటప్పుడు దాని యొక్క అలలు దీని యొక్క అలలు ఒకదానికొకటి గుద్దుకుని ఒక గొప్పదైనటువంటి ధ్వని ఈ నది మధ్యలో నుంచి పైకి వస్తున్నది అని ఆ నదికి నమస్కారం చేయి సంగమానికి అన్నాడు. రామచంద్ర ప్రభు ఆ సంగమానికి నమస్కారం చేశాడు. దక్షిణం వైపు దిగారు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కీకారణ్యం వచ్చింది. కీకారణ్యం, కీచురాళ్ళ యొక్క ధ్వని, క్రూర మృగాల యొక్క సంచారం, నల్లమద్ది ఎర్రమద్ది చెట్లతో, చంద్ర చెట్లతో, వరాహము, సింహము, వ్యాఘ్రము, ఏనుగులతో నిండిపోయి ఉన్నదిట ఆ ప్రదేశం అంతా కూడా. అప్పుడు రామచంద్ర ప్రభువును విశ్వామిత్రుడిని అడిగాడు, అయ్యా మహానుభావ, ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ అరణ్యం యొక్క పేరేమిటి, దీని విశేషం ఏమిటో చెప్పండి అని అడిగితే విశ్వామిత్రుల వారు చెప్తున్నారు, నాయన ఈ కారణి ఉన్నదే ఇది పూర్వకాలమున మలదము కరుషము అనేటటువంటి రెండు పట్టణాలు ఈ ప్రదేశం. ఈ పట్టణాలు ఈ రోజు ఈ అరణ్యాల కింద మారిపోయాయి. దీని కథను చెప్తాను వినమన్నా. పూర్వం వృత్తాసురుని సంహారం చేసినప్పుడు దేవేంద్రుడు ఆయనకి బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది. బ్రహ్మహత్యా దోషం పట్టినప్పుడు ఆయనకి శరీరానికి మలం చేరిపోయింది. విపరీతమైన ఆకలి, దప్పిక ఇవి కలిగాయి. ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా దోషం పోవాలంటే ఏం చెయ్యాలని సంకల్పం చేస్తే ఋషులు దేవతలందరూ కూడా వచ్చి సకల నదీ జలాల్ని తీసుకువచ్చి వాటిని పవిత్రంగా మంత్రపూరితం చేసి ఆ ఇంద్రుడికి అభిషేకం చేశారు ఈ ప్రదేశంలో. మలదము అంటే మాలిన్యం అండి, కరుషము అంటే ఆకలి, దప్పిక. ఈ అభిషేకం చేసినప్పుడు ఈయన దోషమంతా కూడా కిందకి జారిపోయింది ఆ నీళ్లతో. ఆ జారిపోయిన దోషాన్ని ఈ భూమి పుచ్చుకుంది. దేవేంద్రుడు అన్నట్ట, నా మలాన్ని, నా యొక్క ఆకలి దప్పుల్ని రెండింటినీ మీరు పుచ్చుకున్నారు కాబట్టి ఈ భూమి, ఈ ప్రదేశం, ఈ ప్రదేశానికి మలదము కరుషము అని రెండు పేర్లు ఏర్పడతాయి. రెండు ప్రదేశాల కింద ఇది బాసిల్లుతుంది. ఈ పట్టణం సకల భోగ వస్తువులతో విలసిల్లుతుంది. ఇక్కడ లోటు లేకుండా ఉంటుంది ఈ ప్రదేశం అని, దీన్ని అనుగ్రహంగా ధనధాన్యాదులతో తులతూగుతుందని ఆశీర్వదించాడు దేవేంద్రుడు. అయితే కొంతకాలం తర్వాత ఇంత గొప్పగా విలసిల్లుతున్న ఈ పట్టణంలోకి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ఒక యక్షిని, ఆవిడ పేరు తాటక, ఆవిడ వచ్చి నివసించడం ప్రారంభం చేసిందయ్యా. ఆవిడ సుందుడు అనేటటువంటి ఆయన యొక్క భార్య. ఈ సుందుడికి ఈ తాటకకి పుట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మారీచుడు. ఈ మారీచుడు చాలా పరాక్రమం కలిగిన వాడు, యుద్ధమునందు దేవేంద్రుడు అంతటి వాడు. అలాంటి వాడు ఈ ప్రదేశంలో ఈ తాటక ఈ వనాన్నంతటినీ కూడా పాడు చేసింది.
పాడు చేసి వనాన్నంతటినీ కూడా నష్టపరిచిందయ్యా. ఇక్కడ నుండి 1.5 యోజనం దూరంలో అది నివసిస్తోంది. దారిలో వెళ్లే వాళ్ళని వచ్చే వాళ్ళని భక్షించి వేసుకున్నది అని చెప్పారు. ఇలా చెప్పగానే ఆయనకి సంతృప్తి కలగలేదు రామచంద్ర ప్రభు. అయ్యా నాకు సందేహం కలిగిందన్న. ఏమిటా సందేహం అంటే ఏమీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి రాక్షసి యక్షిణి అని మీరు అంటున్నారు కదా, యక్షులకి బలం తక్కువగా ఉంటుంది కదా, మరి అందున స్త్రీ అయినటువంటి ఈ యక్షిణికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది? ఇది చెప్పండి నాకన్నాడు రాముడు. విశ్వామిత్రుడు అన్నాడు, తప్పకుండా రామ, పూర్వం ఇక్కడ సుకేతుడు అనేటటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆ సుకేతుడు అనేటటువంటి యక్షుడికి వివాహం అయింది కానీ సంతానం లేదు. సంతానం కోసం బ్రహ్మగారికి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకు ఒక కూతుర్ని ఇస్తున్నాను తీసుకో అని ఓ కూతుర్ని అప్పచెప్పాడు. ఆ కూతురికి అప్పచెప్పాడు కానీ కుమారుణ్ణి ఇవ్వలేదు. ఈ కూతురికి మాత్రం 1000 ఏనుగుల బలం ఉంటుంది అని ఆశీర్వదించాడు. బ్రహ్మగారి వరం వల్ల ఈవిడికి 1000 ఏనుగుల బలం వచ్చింది. తరువాతి కాలంలో ఈవిడ జంబాసురుడు అనేటటువంటి రాక్షసుడి యొక్క కుమారుడైనటువంటి సుందుడు అనేటటువంటి ఆయన్ని వివాహం చేసుకుంది ఈ తాటక. వీళ్ళిద్దరికీ మారీచుడు జన్మించాడు. అయితే ఎదిరింప సఖ్యంగా ఉన్నటువంటి అగస్త్య మహర్షి వారు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండేవారు. ఒకరోజు అగస్త్య మహాముని కోపానికి ఈ సుందుడు గురై అగస్త్య మహర్షి వారి యొక్క చేతిలో సుందుడు మరణించాడు. మారీచుడికి విపరీతమైన కోపం వచ్చింది. నా తండ్రిని చంపినటువంటి అగస్త్య మహర్షిని ఊరికే వదిలిపెట్టనని తన తల్లి అయినటువంటి తాటకతో కలిసి అగస్త్య మహర్షి వారి మీదకి వెళ్ళాడు. ఆయన మహానుభావుడు. ఆయన తపస్సు ముందు వీళ్ళెక్కడ నిలబడతారు? ఆయన ఒక్క ఓంకారం చేశాడు. ఓంకారం చేసి వీళ్ళు ఎదురుగుండా వస్తుంటే మారీచుడిని నువ్వు రాక్షసుడు వైపో బ్రహ్మరాక్షసుడు అని శపించాడు. అంతేకాదు ఈ తాటకని కూడా శపించాడు. నువ్వు కూడా రాక్షస రూపాన్ని పొంది నరమాంసభక్షణ చేస్తూ జీవుల్ని హింసిస్తూ ఇదే ప్రదేశంలో పడుండు అని శపించాడు. ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దానికి విపరీతమైన కోపం పెరిగిపోయింది. వాళ్ళ ఆయన్ని చంపేశాడు అగస్త్యుడు, తన్ని శపించాడు, తన కొడుకుని శపించాడు. విపరీతమైన కోపంతో అగస్త్యుడి మీద కోపంతో అగస్త్యుడిని ఏం చెయ్యలేక ఆ అగస్త్యుడు సంచరించిన ప్రదేశాన్నంతటినీ కూడా భగ్నం చేసేసి, అందువల్ల ఇంతటి చక్కనైన పట్టణాలల్లా ఈరోజు అరణ్య ప్రాంతాల కింద మారిపోయాయ్యా. ఈ తాటకి చేసినటువంటి పరిస్థితి ఇది. అందువల్ల ఆ తాటకి ఇక్కడే ఉన్నది, దాన్ని నువ్వు సంహారం చెయ్యాలి. ఎందుకో చెప్పమంటావా? గోబ్రాహ్మణ హితార్థాయ జహి దుష్ట పరాక్రమం. ఎవరి వల్ల గోవులు బ్రాహ్మణులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళని భూమి మీద ఉంచకూడదు. ఇది భగవంతుడి సంకల్పం. ఎందుకంటే ఎవరికి అపకారం చేయని వస్తువుల్లో గోవు ఒకటి. ఆ గోవును ఉపయోగించి లోక కళ్యాణాన్ని కాంక్షించేవాడు బ్రాహ్మణుడు. లోక కళ్యాణం కావాలన్నా గోవు వల్ల బ్రాహ్మణుడి వల్ల అవుతుంది. యజ్ఞ యాగాదులు క్రతువులు జరిగితే అప్పుడు వర్షం పడి భూమి అనేటటువంటిది పండుతున్నదే. ఒక గొడుగు సక్రమంగా ఉంటే దాని కింద అందరూ తలదాల్చుకోగలరు. కాబట్టి ఆ గొడుగే సక్రమంగా లేకపోతే దాన్ని పాడు చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని సంహారం చెయ్యాలి. ఇప్పుడు ఈ యొక్క తాటక వల్ల గోవులు బ్రాహ్మణుల యొక్క హితార్థాన్ని కోరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నువ్వు తాటకని వధించాలి. అయ్యో అదేమిటండి మీరు గురువు గారు ఒక ఆడదాన్ని చంపమని చెప్తున్నారేమిటి అంటావేమో. రామ అలా అనుకోకేమి. ఎందుకంటే నువ్వు రాజకుమారుడివి. చాతుర్వర్ణ హితార్థాయ కర్తవ్యం రాజసూనుగా. 4 వర్ణాల వారిని రక్షించాల్సిన బాధ్యత క్షత్రియుడిగా నీ మీద ఉన్నది. అందువల్ల నీ కర్తవ్యము గుర్తుపెట్టుకో. నువ్వు రాజకుమారుడివి కాబట్టి నృశంసం అనృశంసం వా ప్రజా రక్షణ కారణాత్ పాతకం వాస దోషం వా. అందుకనే కర్తవ్యం రక్షతాసత. నీకు దోషం వస్తుందని నువ్వు అంటున్నావు ఆడదాన్ని చంపడం వల్ల. అలాంటి దోషం వచ్చినా దాన్ని మీద వేసుకుని భరించాలి రాజు అనేటటువంటి. ఎందుకని
ప్రజలందరినీ కాపాడడం కోసం ఒక దుర్మార్గురాల్ని చంపినా తప్పు లేదు. ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు. పూర్వం దేవేంద్రుడు మందర అనేటటువంటి రాక్షసి భూమిని అంతటినీ కూడా మింగేయాలని చూస్తే దానిని సంహారం చేశాడు దేవేంద్రుడు. ఉసన అనేటటువంటి స్త్రీ గొప్పదైనటువంటి రాక్షసులకి శ్రేయస్సు చేకూర్చడం కోసం తపస్సు చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు ఆ ఉసన అనేటటువంటి స్త్రీని సంహారం చేశాడు. ఈ ఉసన అనే ఆవిడ భృగు మహర్షి యొక్క భార్య, శుక్రాచార్యుడి తల్లి. ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే విష్ణువు తల నరికేశాడు వెళ్ళి. తర్వాత భృగు మహర్షి శపించాడు, నీకు కూడా భార్య ఏం కలుగుతున్నది, అది రామావతారంలో తీర్చుకున్నాడు అనుకోండి. అంటే భగవంతుడు కూడా లోకాన్ని రక్షించడం కోసం స్త్రీ అయినా సరే చంపవలసి వచ్చింది. కాబట్టి నువ్వు రాజువు కాబట్టి అందరినీ రక్షించాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి అది పాతకమైన నీ మీద వేసుకుని ఈ యొక్క గొప్పదైనటువంటి సంహారం నువ్వు చేసి తీరాలి. ఆలోచించకు, నువ్వు చేయవయ్యా రామా. ఆయన అన్నాడు వెంటనే, నేను చంపుతాను, కానీ ఎందుకో చెప్పమంటారా గురువు గారు? అది స్త్రీ అనో దాని వల్ల నాకు పాపం వస్తుందనో పోనీ మీరు చెప్పారనో కాదు, నాకు సోహం పితుర్వచ శ్రుత్వా శాసనాత్ బ్రహ్మవాదిన గో బ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ. మా తండ్రి గారు మీతో మిమ్మల్ని మీకు ఇచ్చి నన్ను పంపించినప్పుడు ఆయన ఏది చెప్తే అది చేసి నడుచుకో అలాగా అని చెప్పారు. మా నాన్నగారు చెప్పినందుకు మీరు ఏది చెప్తే నేను చేస్తాను. పితృవచన నిర్దేశాత్ పితృవచన గౌరవాత్, తండ్రి గారి మాట మీద గౌరవం ఉంచి మీరు చెప్పిన దానికి నేను తలాడిస్తున్నానన్నా. అంతేకాదు గోబ్రాహ్మణ హితార్థాయ, గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించడానికి నేను ఈ పనికి పూనుకుంటానన్నా. ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు. ఆ చెవిలో పడింది రాక్షసి చెవిలో ఈ ధనుష్టంకారం. చూసింది దూరం నుంచి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా. పరిగెత్తుకుంటూ రాళ్లు రువ్వుకుంటూ వేగంగా వచ్చేస్తోంది. లక్ష్మణుడి వైపు తిరిగి అన్నాడు రాముడు, చూడవయ్యా ఎంత క్రూరంగా ఉందో ఈ రాక్షసి. దీన్ని చూస్తే ఒక సామాన్యమైనటువంటి వాడు గుండె పగిలిపోయి చచ్చిపోతాడు, అంత భయంకరంగా ఉంది. కానీ ఈ స్త్రీ కాబట్టి నేను చంపాలనుకోవట్లేదు, దీని యొక్క కాళ్ళు చేతులు నరికేసి విడిచిపెడతా, ఇక ఎవరి జోలికి వెళ్ళలేదు అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉంటే లోపే దగ్గరికంటే వచ్చేసింది. దగ్గరికి వచ్చి రాళ్ల వర్షం కురిపింది. రాముడు చాకచక్యంగా ఆ రాళ్లన్నింటినీ పక్కకి తప్పిస్తున్నాడు. తప్పిస్తూ ఉంటే దుమ్ము చెలరేగింది. ఆ దుమ్ము నుంచి కూడా తప్పించుకుంటున్నాడు, కనిపించట్లేదు అవతల. అయితే ఉపేక్షిస్తున్నాడు రామచంద్ర ప్రభు, స్త్రీ కదా స్త్రీ కదా. ఇక ఉపేక్షించవద్దు రామా, ఇప్పటికే నిన్ను ఉపేక్షించింది చాలు. నువ్వు సాయం సంధ్యా సమయం అవుతోంది, సూర్యుడు అస్తమిస్తున్నాడయ్యా. సంధ్యా సమయం అయితే రాక్షసులకి విపరీతమైనటువంటి శక్తులు పెరిగిపోతాయి. ఇక ఆలోచించకుండా దీన్ని సంహారం చేయి. అప్పుడు రామచంద్ర ప్రభు తన బాణంతో దాని పాదాలను నరికేశాట. కింద పడిపోయింది. అయినా దేర్పుంటూ వచ్చేస్తుంది రాముడి మీద. లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతులు నరికేశాట, ముక్కు చెవులు నరికేశాట. మొదటి ముక్కు చెవులు నరకడం ఇక్కడే లక్ష్మణుడు తాటకి. ఏమండి, నరికిన తర్వాత కూడా విపరీతమైనటువంటి రాళ్లను రువ్వుతూ ఉంటే అప్పుడు రామచంద్ర ప్రభు ఒక బాణం తీసుకుని ఆ బాణంతో దాని వక్షస్థలాన్ని వేధించారన్న. వెంటనే అంత తాటకి కూడా పెద్ద కేక వేసి అక్కడే పడిపోయింది. రమణ గోవింద గోవింద. తాటకా సంహారం. దేవతలందరూ ఆకాశంలో కనబడ్డారు. ఎవరికి? విశ్వామిత్రుడు. ఆనంద జిగితులయ్యారు. తాటకీ సంహారం అనేటటువంటిది జరిగింది, మాకింకా ఆనందమే ఆనందం అన్నారు. ఏవయ్యా, రాముడికి బల అతి బల అనేటటువంటి విద్యలు నేర్పో. నీ దగ్గర చాలా శస్త్రాస్త్ర సంపద ఉన్నది. ఈ రాముడి వల్ల భవిష్యత్తులో చాలా ఒక గొప్ప కార్యం జరగవలసి ఉన్నది. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి అస్త్ర సంపదనంతటినీ ఆ రాముడికి ఇవ్వవయ్యా అని దేవతలందరూ విశ్వామిత్రుడిని ప్రార్థన చేశారు. ఆయన యోగ దృష్టితో చూశాడు దేవతలు పలికిన మాటలన్నింటినీ. సరే రామా, ఈ రోజుకి రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం ఈ అరణ్యంలో.
రేపొద్దున్నే మనం బయలుదేరదాం అన్నాడు. అలాగేనని ఆ రోజు రాత్రి అక్కడే పడక ఏర్పాటు చేసుకుని ఆ అరణ్యంలోనే హాయిగా నిద్రపోయారు రాత్రి రాముడు లక్ష్మణుడు ఆ యొక్క విశ్వామిత్రుడు. ఉదయం అయ్యింది, లేచారు, అనుష్ఠానాలు పూర్తి చేసుకున్నారు. బయలుదేరుతూ వెళ్తూ ఉండగా ఆ యొక్క రామచంద్ర ప్రభువుని దగ్గరికి పిలిచిన ఆయన రామ ఆచమనం చేయవయ్యా, నీకు నేను కొన్ని అస్త్ర సంపదలను ఇస్తున్నాను, స్వీకరించమని. చూడండి ఎలాంటి అస్త్ర సంపద ఇచ్చాట, గొప్ప గొప్ప అస్త్రాలన్నింటినీ ఇచ్చాడు. అంతేకాదు ఈ అస్త్రాల వల్ల నీకేమిటి లాభం అంటే, దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు మొదలైన వారెవ్వరూ కూడా ఈ అస్త్రాలకి ముందు నిలబడలేరు, నీకు వశమైపోతారు. అంత శక్తివంతమైన అస్త్రాలు ఇవి, నేను మహేశ్వర ప్రసాదంగా స్వీకరించాను, కాబట్టి నువ్వు తీసుకో. ఏమే ఇచ్చాడు? దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, తీక్ష్ణమైనటువంటి విష్ణు చక్రం, ఐంద్రాస్త్రం మొదలైనవి ఇచ్చాడు. బ్రహ్మ శిరోనామకాస్త్రం ఇచ్చాడు, బ్రహ్మాస్త్రం ఇచ్చాడు, మహాశూలాన్ని ఇచ్చాడు, మోదకి అనేటటువంటి గదనిచ్చాడు, శిఖరి అనేటటువంటి గదనిచ్చాడు. అంతేకాదు కాలపాశము, వరుణపాశము, వారుణాస్త్రము, శుష్కశని, ఆర్ద్రశని అనే దివ్య అస్త్రాలన్నీ ఇచ్చాట. శివుడికి సంబంధించిన మహాస్త్రాన్ని ఇచ్చాట, నారాయణుడికి సంబంధించిన నారాయణాస్త్రాన్ని ఇచ్చాట. ఈ అస్త్రదేవతలందరూ కూడా ఒక రూపాన్ని పొంది మనుష్యాకృతిని, అయ్యా ఇవన్నీ కూడా విశ్వామిత్రుడు మీకు అందజేశాడు, మా కర్తవ్యం ఏమిటో చెప్పండి నేను అడిగారు రామచంద్ర ప్రభు ఒక రూపంలోకి మారి. మీరెప్పుడు నా దృష్టి పదములను ఉంటూ ఉండండి, నేను పిలిచినప్పుడు నా ఎందుకు ప్రత్యక్షం అవ్వండి అని వాళ్ళందరినీ అనుగ్రహించి పంపింది. అస్త్రం వేరు, శస్త్రం వేరండి. అస్త్రం అంటే మంత్రశక్తి. ఆ మంత్రశక్తిని ఒక దర్భగడ్డి మీదైనా ప్రయోగించి విడిచిపెడితే అది పెద్ద అనుభవంపై అవతల వారి మీద వెళ్ళిపడుతుంది. మంత్రానికి అంతటి శక్తి ఉంది. మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఎవడైతే ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటాడో అది వాడిని రక్షణా కవచం కింద మారుస్తుంది. అందుకనే మీ చేత నామం ఎందుకు చెప్పించడం? మంత్ర రూపంలో ఉన్న నామాన్ని, అది మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఆ మంత్రాలన్నీ తీసుకున్నాడు, అస్త్రశక్తిని అంతటినీ కూడా. అది లక్ష్మణుడికి కూడా ఇచ్చాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి అడిగాడు మళ్ళీ గురువు గారిని, అయ్యా మంత్రం అస్త్రాలైతే ఇచ్చారు, వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పారు, కానీ ఉపసంహార విద్యను కూడా చెప్పండి. ఎంతటి కఠినమైన వాడైనా దాన్ని మళ్ళీ తగ్గించగలిగే శక్తి లేకపోతే లోకాలన్నీ పాడైపోతుంది. ఉపసంహార విద్య నేర్పమంటే కూర్చోమన్నాడు కొంత దూరం వెళ్ళాక. అంటే శిష్యుడు అడుగుతాడా అడగడానికి టెస్టింగ్ గురువుగా కూర్చోబెట్టారు. ఆచమనం చేయించి మళ్ళీ అంత ఉపసంహారం ఎలా చేయాలి అన్ని అస్త్రాలన్నింటినీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత లక్ష్మణుడికి చెప్పాడు రామచంద్ర ప్రభు. ఆ అస్త్ర విద్యలన్నింటినీ స్వీకరించిన రాముడు, లక్ష్మణుడు ఆ యొక్క విశ్వామిత్ర మహర్షితో సిద్ధాశ్రమానికి చేరుకున్నారు. అక్కడే జరుగుతోంది యాగం. ఏ విధంగా సిద్ధాశ్రమానికి చేరుకున్నారో, మారీచ సుబాహుల్ని ఎలా సంహారం చేశారో, అసలు సిద్ధాశ్రమం అనే పేరు ఆ యొక్క ఆశ్రమానికి ఎందుకు వచ్చిందో, ఈ విషయాలన్నింటితో పాటుగా గాలి యొక్క వృత్తాంతాన్ని కూడా రేపొద్దున మనం చెప్పుకునేటటువంటి విశ్వామిత్రుడి యొక్క జన్మ వృత్తాంతం ఎలా జరిగింది అన్న విశేషాలని కూడా మనం రేపు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మంగళాశాసనపరై కదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. కాళే వర్షదు పర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. రేపు సాయంత్రం 6:45 కల్లా ప్రారంభం చేస్తానండి. అక్కడే ప్రారంభం చేస్తాం. రేపు ఏమి కార్యక్రమాలు ఏమీ లేవు, అక్కడే చేసుకోవచ్చు. రేపు 6:45 కల్లా అందరూ ఉండండి. చెప్తాను నేను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ రామ శివ రామ గురు రామ జయ రామ, జయ రామ శివ రామ గురు రామ జయ రామ, జయ రామ శివ రామ గురు రామ జయ రామ, జయ రామ శివ రామ
గురు రామ జయ రామ జయ రామ శివరామ గురు రామ జయ రామ జయ రామ శివరామ గురు రామ జయ రామ శ్రీరామ జయ రామ కోదండ 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 రామ రామ రామాయ నమః 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 హరి ఓం మంగళాసాధన మంగళం కాళే వర్షదర్జన్య పృథివీ సత్యశాలిని జై గురుదేవ దత్త. పుస్తకానికి కూడా గోవిందా.